నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. వెల్కమ్ టు టీఆర్వి. మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం. సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను అనమాట. 2 ఛానల్స్ ఉన్నాయి నాకు, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0. సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. 2 వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ తీసడానికి అయితే ట్రై చేస్తాను. రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిని వస్తే లైక్ అయితే చేయండి. 2 ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి. సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట. అలాంటి కోసం కుదిరితే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు. అన్న థాటే తప్ప, అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో, సో నేనైతే మా ఫ్రెండ్కి ఒకసారి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని, నాకు నచ్చిందని. అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తాను. కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి చూస్తారు. అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి. ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో యూట్యూబ్లో కూడా ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు. సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా, అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మూవీ స్క్రీన్ అయితే ఇంత చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్. అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను, వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను, రియాక్షన్ చేయడానికి. మ్యాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది. నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది. మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు. నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ ఇవ్వండి. మన పాత ఛానల్స్లో కూడా అవే ఉంటాయి. నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయదు. ఇప్పుడు ఈసారి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది, పాస్ అవుతుంది. ఈ మధ్య నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో. సో నేను వేరేగా సీరియల్స్ అప్లోడ్ చేయడం, వేరే ఇంకా అన్నీ వదిలేయండి. ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యాయి. ఇప్పుడు అలా ఏం కాకుండా ఓన్లీ మూవీస్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద సీన్. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. చల్లని ప్లేస్ లో వేడిగా ఉంటుందని నా కొడుకు ఒక సిగరెట్ కాల్చాడు. అది కాక స్కూల్ కి వరపడతండ్రా కొన్నాడు. మా మనవని గారాబంగా పెంచాము. వాడు సిగరెట్ ఏమైనా తాగుతాడు. ఏం రాసా నేను ఊరు తంగా మేల కంప్లైంట్ కొడుతుంది యారా అప్ప అంతప్పుడు సిగరెట్ తాగడం చూసావా? చూడలేదని చెప్పు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి.
బ్లౌజ్ సరిపోతుంది. చిన్నపిల్లది చిన్నపిల్ల బాబు 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 బాబు. ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. చనకుట్టి బిస్కెట్ సాపాడింది. తప్పు మాదేశారు. కనుకుంటే పెట్టిన గారాబంగా పెంచాం. ఎంత అంగం, ఎంత రాస, ఎంత ఉయిరు. మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. చిన్న పిల్లలు తింటుంటే నెప్పుచ్చేలా కొట్టినావు. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాడు కొడితే పిల్లకి వెళ్ళకపోయింది. నేను వాడు ఒళ్ళు పూర్వం ఇలా కొట్టినా అది యాభై స్కెచ్ తీసాడు. ఈ లెక్కన నేను అసలు వాడు కొట్టా వడకం వేలాయుధం సరే మేము వాడిని కొట్టే అవకాశం మళ్ళీ నాకు ఇచ్చాను. రొమ్మ రొమ్మనండి. ఇక్కడెక్కడో రోకల బండ చూశాను. మన టీఆర్వీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లుంగి తెచ్చుకుంటారా కిడ్స్? కమాన్. పీటీ సారా ఏదో సొంత ఫాదర్లో వచ్చి. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏం చేస్తామో తెలుసా? అతని షర్ట్ పెట్టుకుని వి హేట్ యు అని చెప్తాను. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నానంటే మీ ఎలా ఉండాలి? మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మాకోసం మిస్ అయిన పప్పీని తీసుకొచ్చారు. You played with us. You cooked for us. You
ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏ నానమ్మ, మీ అబ్బాయిని మాకు ఇచ్చేస్తావా? తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇప్పటి వరకు మాకు ఈ ఫీలింగ్ లేదు సార్. ఓకే, ఇక్కడ అయితే ఆపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద కామెంట్ అయితే చేయండి. మిమ్మల్ని కలిసాకే అమ్మతో పాటు నాన్న కూడా ఉంటే బాగుందనిపిస్తుంది. హాయ్ పిటి సార్. పిటి సార్, మమ్మీతో కలిసి మీకు ఇష్టమైతేనే డోంట్ టేక్ స్ట్రెస్. నాతో మెమరీస్ అన్ని మీరు కెమెరాలో తీసుకున్నారు కదా, మీతో మెమరీస్ ఇక్కడ ఉన్నాయి. బాయ్ పిటి సార్. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో లైక్ అయితే చేయండి. ఏరా శశిరేఖనట్ట మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అలాగే ఈ విషయం సిసరికి తెలిస్తే అందరికీ పెళ్ళి. నాన్న అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేయండి. పిల్లల దగ్గరికి వెళ్తాను. అదేంటి సడన్ గా? బాగా మిస్ అవుతున్నాను నాన్న. అండ్ పీటీ సార్ ఎవరు పిల్లల్ని బాగా చదివిస్తున్నారంట. కలిసి థ్యాంక్స్ చెప్తాను. ఈ సీన్ మీకు నచ్చితే, మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మహారాష్ట్రుడు కలొచ్చేసింది ఏంటి? నారాయణ నారాయణ ఇంకా లేట్ ఎందుకు, మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీటింగ్ ఏంటి సార్? చదివా ఏంటి చెమట కొట్టేస్తున్నాయి. మా ఆవిడే మామ ఇక్కడ బయలుదేరి వస్తాడు కలొచ్చిందయ్యా. సార్ మేడం వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, రేపు కోల్కతాకి వెళ్తున్నారు. మొత్తం స్కెడ్యూల్ నా దగ్గర ఉంది. నాకు వచ్చిన డ్రీమ్ ఏం సార్ డ్రీమ్? నేను రాత్రి జ్వాల వద్దన్నా నా మీద పడి గుర్తు పెట్టింది. డ్రీమ్ ఇవన్నీ జరుగుతాయి ఏంటి? కానీ నారాయణ నాకు వచ్చిన డ్రీమ్. సార్ మీ డ్రీమ్ పక్కన పెట్టి ఈ టీం ఉన్నామని ఈ సీన్ మీకు నచ్చిందా? అలా అయితే ఒక 500 అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను, లైక్స్ టార్గెట్. లైక్ అయితే చేసేయండి. తెలుగు పడుకోండి. సస్తు. ఈ నాటకం బయటపడిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసిపోయింది. వస్తున్నా, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా. సౌమ్య కూడా హిట్ ఇచ్చేస్తుంది. మా ఆవిడ వచ్చేస్తున్నట్టారా? సార్ సౌమ్య సోమవారం నుంచి సాగదీస్తూ అదే సొల్లు చెప్తుంది సార్. అయినా అది సీరియల్ సార్, రియల్ కాదు. అసలు ఎందుకు వస్తారు సార్ మేడం? రాదు. రాదు. మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి, అవి కూడా ఒకసారి చూసేయండి. మీరు ఎంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. నారాయణ నాకు కూడా అరుస్తున్నాడు. గాకి వస్తుంది అయితే ఏం సార్? అంటే మన శాస్త్రం ప్రకారం కాకు అరిచిందంటే దగ్గర బంధువులు ఎవరో వస్తున్నారనయ్యా. కొంప తీసి మామిడి వచ్చేస్తుంటావా? రానాడు నీకు ఛాన్స్ ఎక్కువైపోతుంది సార్. అదేదో చికెన్ ముక్క కోసం ఇంకా ఇడ్లీ కోసం వచ్చి సార్. కాకి సార్ కాకి ట్రైన్ గద్దలు ఇక్కడ. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరేనయ్యా, నమ్ముతున్నా. నేనే కొంచెం ఓవర్గా థింక్ చేస్తున్నా. మీరే కరెక్ట్. మా ఆవిడ రాదు. మన టీఆర్వీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గతంలో ఈగో నుంచి బయటపడను కానీ మీరు నాకంటే బెటర్గా ఆలోచిస్తున్నారయ్యా. మీరు అన్నారంటే జరుగుతాయా? మా ఆవిడ రాదు. Excuse me. ఏంటి సార్? రండి సార్, ఇక్కడ సార్ ఇంత. Excuse me. ఏంటి సార్? రండి సార్.
నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జ్వాల నేను బ్యాక్ నుంచి టర్న్ అయ్యే గ్యాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ లో డైనమిక్ గా ఒక లేడీ తారసపడింది. ఆవిడ మా ఆవిడైతే కాదు కదా? ఓ, మా ఆవిడే. మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కాకి కోసం కాకులకి కథలకి. చూడండి అయ్యా, మనం ఎంత ఇన్సల్ట్ చేసినా స్టిల్ నాకేదో కమ్యూనికేట్ చేయాలని ఎంత కృషి చేస్తుందో ఈ కాకి. సారీ, ఈ కాకి గారు. కాకి గారా? ఇలాంటి కాకి గారిని ఎన్నని మాట్లాడారయ్యా? ఎంగిలి చికెన్ ముక్కని ఛీ! ఈ ఇంటీరియర్స్ డిపార్ట్మెంట్ లో ముందస్తుగా పనిచేసినవి ఈ కాకులు పావురాయనయ్యా. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆ తర్వాత వచ్చాయి ఇలాంటి ట్రైన్డ్ గద్దలు. జీవీఆర్ గారు, శశిరేఖ గారు వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకున్నాం, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారయ్యా. ఏదో ఒకటి చెప్పి పంపించేయండి అయ్యా ప్లీజ్. సార్ బిజీగా ఉన్నారండి, ఇప్పుడు రారు. జస్ట్ 5 minutes థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాం. వాళ్ళు డబ్బున్న వాడయ్యా, ఇన్సల్ట్ చేస్తే వెళ్ళిపోతారు. ప్లీజ్ ట్రై దాట్. మీకే చెప్తున్నా అర్థం కావట్లేదు. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ డబ్బుందా పోగ్రా? ఆడపండి. ఎవరో యాటిట్యూడ్ ఫెయిల్ ఉన్నాడు. లెట్స్ గో నాన్న. అమ్మా ప్రసాదు, అమ్మా, పిల్లల కోసం లంచ్ తీసుకుని వచ్చానురా. దొరికిపోయాం. మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. హలో పీటీ సార్, పిల్లలకి బాగా దగ్గరయ్యావు. నెక్స్ట్ ఏంటి? నాకు వాళ్ళు దూరం చేస్తాను. ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అంతే కదా? వచ్చిన వారంలోనే పిల్లలకి తల్లినే మర్చిపోయేంత ప్రేమని చూపించావు. అందులో 1% భార్యని గౌరవించడంలో ఉంటే బాగుండేది. పిల్లలకి చెప్పకపోయావా నేనే మీ ఫాదర్ అని? ఓ, చెప్తే వాళ్ళు నేను అసహించుకుంటారని భయం. షేమ్లెస్. నా మీద మా నాన్న మీద మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తీర్చుకోవడానికి పిల్లల్ని యూజ్ చేసుకుంటున్నావా? హౌ చీప్ ఆర్ యు? ఏంటి పీటీ సార్ సైలెంట్ గా ఉన్నారు? మీరు ఈజీగా ఓటీపీలు ఇచ్చేస్తారు కదా. నోరు లేవట్లేదు, చెయ్యి ఎత్తట్లేదు. సర్ప్రైజింగ్. 10 మందిలో నువ్వు నాకు మా నాన్నకు చేసిన ఇన్సల్ట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. హాయ్ పీటీ సార్. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. పీటీ సార్, ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, 3 days లో వచ్చేస్తాం. పీటీ సార్, మమ్మీ ఎలా ఉంది? Take the kids into the car. Bye పీటీ సార్. Stay out of my life. అదే నాన్న. నువ్వెళ్ళమ్మా, ఐ జాయిన్ యూ ఎట్ ది ఎయిర్పోర్ట్. పిటి సార్తో పని ఉంది. నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్ పిటి సార్, అప్పట్లో నీ కోసం మంచి కవిత రాశా. డెడికేట్ చేద్దామని ఇప్పటికీ దొరికా. గైస్
మొదలు పెద్ద వదిన గారు ఆ చిన్న మీకు ఈ సీన్ నచ్చిందంటే ఎస్ అని, నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బాబు ఇది శివర చిన్న వదిన గారు పెద్ద వదిన బొట్టు పెట్ట చిన్న వదిన హారతి చెమనగాలని దండ వేసి చెయ్యెత్తి జై కొట్టే ఎందుకని ఏ పొగరెక్కిన పోటు గాడి మెడలు వంచినానే అరే ఈ రియాక్షన్ వీడియోస్లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా, లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. పలుపు తాడు కట్టి పాడి పలుపు దించినాడే దూక ముడిచి కంచె వెనక తల వంచినాడే స్కూల్ కాబట్టి ఈజీగా వచ్చేసా. అదే నా ఇంటికి వచ్చుంటేనా అంతగా పిల్లల్ని చూడాలనిపిస్తే రా, నా ఇంటి గేట్ ముందు నిలబడి అడుక్కో, అప్పుడు ఆలోచిస్తా. మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నీ నుంచి నా కూతుర్ని విడగొట్టడానికి ఒక్కొక్క ఇటుక పేర్చి ఇద్దరి మధ్య గోడ కట్టేశా. ఆ గోడ ఎంత బలమైందంటే నీ ప్రేమతో కానీ, నీ బుర్రతో కానీ, నీ బలంతో కానీ బద్దలు కొట్టాలేనంత. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 రెండాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో. ఇప్పుడేం చేస్తావు ఏ ప్రసాద్? మాకు అమ్మతో పాటు నాన్న కూడా ఉండాలని ఇద్దరు పిల్లలు అడిగారు. ఇచ్చేస్తాను సార్. వాళ్ళకి అమ్మ నాన్న ఇద్దరు ఉన్న లైఫ్ ఇచ్చేస్తాను. శశి ఎప్పుడు అంటుండేది సార్, తను యూనివర్సిటీ బిలీవ్ చేస్తానని. మేము అలాగే కలిసాం కూడా. మళ్ళీ అదే యూనివర్సిటీ నాకు ఒక్క అవకాశం ఇస్తే చాలు. ఓకే, నీ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి. అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో 2 ఛానల్స్ని, తెలుగు రియాక్షన్ వీడియోస్ 2.0 నేను రెండాట్లో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ సీన్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.